నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేదారేశ్వరుడిని దర్శించుకున్న తర్వాత ఓ గుహలోకి వెళ్లిపోయారాయన. ధ్యాన ముద్రలోకి చేరుకున్నారు. 20 గంటలు గుహలోని ధ్యానంలో ఉన్నట్లు తెలిపారు. రేపు మధ్యాహ్నం వరకు మోడీ గుహలోని ధ్యానం చేయనున్నట్లు తెలిపారు. రాత్రి స్వామివారికి హారతి ఇవ్వనున్నారు. ఆ సమయంలో మాత్రం బయటికి వచ్చి దేవుని దర్శించుకొని మళ్లీ గుహలోకి వెళ్లిపోతారు. ప్రధానమంత్రి హోదాలో ఓ గుహలో ధ్యానం చేయడం ఇదే ప్రథమం. మోడీకి ధ్యానం, యోగా ఎంతో ఇష్టం. ప్రతిరోజు ఉదయం కొన్ని గంటల పాటు యోగా చెయ్యందే బయటికి రారు. మోడీ దినచర్య ధ్యానం, యోగాతోనే మొదలవుతుంది. అందుకే ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటానని చెప్తుంటారాయన. అంతేకాదు దసరా నవరాత్రుల్లో ఉపవాసం ఉంటారు. ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్న మోడీ మే 18వ తేదీ ఉదయం కేదార్నాథ్లోని వీరభద్రుడిని దర్శించుకున్నారు. ఆ తర్వాత గుహలోకి వెళ్లి ధ్యానం మొదలు పెట్టారు. మళ్లీ రేపు అనగా మే 19వ తేదీ మధ్యాహ్నం గుహ నుంచి బయటికి వచ్చి బద్రీనాథుని దర్శనం చేసుకోనున్నారు. ఆ తర్వాత ఢిల్లీకి బయలుదేరి వస్తారు. ప్రచారం ముగిసిన వెంటనే సాధారణ ఎన్నికలు రానున్నాయి. డెహ్రాడూన్లోని జాలీ గ్రాంట్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి హెలికాప్టర్లో కేదార్నాథ్ చేరుకుంటారు. ఉదయం దేవుణ్ణి దర్శించుకొని ఉత్తరాఖండ్లోని పవిత్ర గుహలో ధ్యానం చేసేందుకు ఉపక్రమించారు. ఉత్తరాఖండ్ బీజేపీ ప్రెసిడెంట్ అజయ్ భట్ మాట్లాడుతూ, ఇది కేవలం ఆత్మకు సంబంధించింది మాత్రమే. రాష్ట్రంలోని ప్రజలు దీని గురించి వేచి చూస్తున్నారు. ఎన్నికలకు ముందు మోదీ పర్యటనలో భాగంగా ఉత్తరాఖండ్లో 2 రోజులు ఉంటారు. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.